శ్రీకృష్ణ, ఒక్కటి మాత్రం నిజం. పాండవులకు మీ ఎందుగల వినయ విధేయతలు, భక్తి గౌరవాలు నేటికి తగ్గలేదు. ఆ వినయ విధేయతలతోనే గయుని నాకు ఒప్పగించనని శఠించాడా? ఏ బలం చూచుకుని అర్జునుడు నాతో వైరం సాధించటానికి సిద్ధపడ్డాడు? తెలియటం లేదు. తెలియడానికి ఏమున్నది? ఖాండవ దహనం చేయించి నీతో పాటే అర్జునునికి దివ్యాస్త్రములు ఇప్పించావుగా. ఆ బలంతో శివమెత్తి భిన్నా పెద్ద తారతమ్యం లేకుండా నిన్ను కూడా ధిక్కరిస్తున్నాడు. అన్నయ్య, గయుడు చేసిన అపచారం కంటే నా అర్జునుడు నన్ను ధిక్కరించాడే అన్న విచారం నా హృదయాన్ని దహించి వేస్తోంది. శ్రీకృష్ణ, ఇలా జరగవలసి వచ్చినందుకు అర్జునుడు కూడా ఎంతో చింతిస్తున్నాడు. అటు గయునికిచ్చిన మాట తప్పలేక, ఇటు మీ అంతటి పూజనీయుల ఆజ్ఞను శిరసావహించలేక కుమిలిపోతున్నాడు. అక్రూరా, మీరు పెద్దలు, అటుక్షేమం ఇటుక్షేమం చూడాలని శ్రమపడుతున్నారు. కానీ వాడు కపటి. గోపాలకృష్ణ ఆనాడు కుహనాయతిగా వచ్చి నన్ను మోసం చేశాడు. వానిని వెనుక వేసుకుని వచ్చినందుకు ఈనాడు నిన్ను మోసం చేస్తున్నాడు. అన్నగారు, ఈ నిష్ఠూరాలు ఇప్పుడు ఎందుకు? అర్జునుడు నాతో యుద్ధమునే కాంక్షిస్తున్నాడు. అలాగే కానివ్వండి, ఇక ఏ ఆలోచనలు అనవసరం. విచారించక సుభద్ర, మనమంతా వెళ్ళి ప్రార్థిస్తే మీ అన్నయ్య శాంతించకపోతారా? ఏమో వదినా, నేను ఆ ధైర్యంతోనే వచ్చాను. నీకు వచ్చింది. తారతమ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. శతానేక బలగర్వ దుర్విదక్తుల మదమడంచి సహస్రానేక దర్పోద్ధతుల రూపుమాపి దేవదానవ భయంకరుడైన శ్రీకృష్ణునే ధిక్కరించినంతటి ఘనుడైనాడా అర్జునుడు? తానెంత, తన ప్రతాపమెంత? కొండతో పొట్టేలు ఢీకొన్నట్లు, సింహరాజమును కుందేలు ఎదిరించినట్లు మొండి ధైర్యంతో, అహంకార మదంతో, ఒళ్ళు తెలియని శివంతో పరవళ్లు తొక్కుతున్నాడు. యుద్ధానికి దిగితే వీరుడు కాదు. యుద్ధం తప్పదా? రుక్మిణి, అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. భయపడకు. రారాజు దుర్యోధనులు వారిని, మహావీర రాధేయులు వారిని ఇలా సేవించే భాగ్యం ఈ జన్మలో కలుగుతుందని అనుకోనలేదు. కలిగింది. ధర్మరాజుల వారు సోదర సహితంగా ఇప్పుడే దర్శనమిస్తారు. ఈలోగా పదార్థ పలాహారములు కానిస్తూ ఉండమని చెప్పాను. వస్తాను. కర్ణ, ఈ స్వాగతం చూస్తే మన పాచిక పారేట్టు లేదు. మనల్ని సందేహించటమేగా వారి నైజం. మన పథకాన్ని ఏమైనా పసిపట్టారేమో. తీరా మన సహాయమే వద్దంటే వెంటనే వెళ్ళి కృష్ణునికి సహాయం చేద్దాం. మన పథకమైనా ఏమిటి? అర్జునునికి తోడ్పడి అతని చేత కృష్ణుని సమయింపచేస్తే తరువాత నిస్సహాయులైన పాండవులను మనం త్రుటిలో నాశనం చేయవచ్చు. అవునులే, ఇప్పుడు వీళ్ళు ఒప్పుకొనకపోతే కృష్ణునికి తోడై అతని చేత అర్జునుని సమయింపజేస్తే ఒంటరిగాడైన కృష్ణుని మనం త్రుటిలో నాశనం చేయొచ్చు. అంతేగా మార్పు? బాగుంది. వాళ్ళు వస్తున్నట్లున్నారు, జాగ్రత్త. ధర్మనందన వందనం. ధర్మరాజా వందనం. సోదరా దుర్యోధన, నీ రాక మాకు పరమానందముగానున్నది. కర్ణ, సౌఖ్యమా? పలహారము చేసినట్టు లేదు. మా స్వాగతము రుచించలేదా సోదరా? ఫలహారమునకేమి సోదరా, మీకు వచ్చిన ఆపద మాకు వచ్చినట్లయింది. కృష్ణార్జునులకు యుద్ధము వచ్చినదని విని మీకు సహాయము చేయుటకై వచ్చినాం. సంతోషము సోదరా, సంతోషం. నీవే కాక నీ మిత్రుడు కర్ణుడు కూడా వచ్చినాడు. ధర్మరాజా, దుర్యోధనుని మిత్రుడననే కాదు, ఎందుకో నాలో ఒక గుబులు పుట్టినది. నేను సోదర ధర్మంగానే వచ్చాను. అంతే కర్ణ, అవసరాన్ని బట్టి సోదరభావం పుట్టుకొస్తుంది. అందరికీ పితామహుడు ఒక్కడేగా. ఇంతకు ఎవరర్థించారని మీరు సహాయం వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఏమి దుర్యోధన, నీవు కర్ణుడు మాకు సహాయం వచ్చేపాటివారా? మీరు మాకు చేసిన యజ్ఞులు అప్పుడే మర్చిపోయామనుకున్నారా? భీమసేన, ఏమి మాటలు?
ధర్మరాజా, మన భీమార్జునులు ప్రతాపవంతులే కాని లౌక్యం తెలియదు. మనలో మనం కలహించిన పరులు మన పైకి వచ్చినప్పుడు మనం ఒకటి కావాలి. అయినా ఆ కృష్ణుని అహంకారం ఏమిటి? ఈ యుద్ధం అంటే నీటి పావులను చంపడం, గోడ్లను తోలడం అనుకున్నాడేమో. కర్ణ, ఇంకా వదిలితే నీ నాలుకను వేయి చీలికలు చెలుస్తాను. కృష్ణనింద నేను సహించలేదు. విధి లేక మాకు వైరము కలిగిన కలుగుగాక. మీ సహాయం మాకు అవసరం లేదు. ధర్మరాజా, అందరూ ఇంత విదిలించి కొడుతుంటే మేమెందుకు? రాకన్నా, కావలసిన వారికే సహాయం చేద్దాం. గోపాలకృష్ణ, మన దుర్యోధనుని వినయ విధేయతలు చూసావా? పిలవకుండానే మనకు సహాయంగా వచ్చాడు. అవును శ్రీకృష్ణ, బలరామదేవులు నా గురువులనే కాదు, నీకు పాండవ పక్షపాతివనే నింద ఉన్నా అంతకంటే నాపై అభిమానం కలవాడివని నాకు తెలుసు. మాకు ఆపద వచ్చినప్పుడు నీవు సహాయం రావా? అట్లాగే మీకు ఆపద వచ్చిందని వినగానే నిలువలేక వచ్చేశాను. అవును, సూటిగా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చేశారు, అంతేగా? అదేమిటి గోపాలకృష్ణ? దుర్యోధన, నీవు కపటివి కాకపోతే నిజం చెప్పు. అర్జునునికి సాయపడతానని అక్కడికి వెళ్ళి అతను కాదంటే ఇక్కడికి వచ్చావు. కృష్ణ, ధర్మరాజు దగ్గరికి వెళ్ళిన మాట నిజమే, కానీ సహాయం చేయటానికి కాదు. నీ అంతటి వానితో యుద్ధం క్షేమం కాదని మందలించడానికి వెళ్ళాం. మూర్ఖులు వినలేదు. సకల రాజ్య సైన్యాల్ని సమకూర్చుకొని యుద్ధాన్ని గురుకుతున్నారు. అందుచేత మీరు అజాగ్రత్తగా ఉంటారేమోనని భీష్మ ద్రోణాదులను ససైన్యంగా వెనుక తరలిరమ్మని ముందు కర్ణుని తీసుకుని నేను వచ్చాను. దుర్యోధన, చాలు. తెలివి లేక నీవు కర్ణుని దుర్బోధలకు లోనైనావు. అందుకని ఈ తప్పును కాస్తున్నాను. మా కృష్ణుడు చెప్పిందే నిజం. నీవు ధర్మరాజుకు సహాయపడడానికి వెళ్ళి వారు కాదంటేనే ఇక్కడికి వచ్చావు, అవునా? కొంత నిజమే కాని గురుదేవా, అది కూడా వారి అహంకారం తెలుసుకోవడానికి అడిగాను. మీరు క్షమించి మా సహాయం స్వీకరించాలి. దుర్యోధన, నీ వంటి వారిని క్షమించటం ఒక పాటి కాదు. మర్యాదగా వెళ్ళండి. ఇది కేవలం కృష్ణార్జునుల యుద్ధం. అటుగాని ఇటుగాని మరెవ్వరూ అభిమానంతో పడి చావనక్కర్లేదు. సుభద్ర, శుభ సూచకము సుభద్ర. శ్రీకృష్ణ భగవానుడు రణరంగమునకు ఆహ్వానిస్తున్నాడు. ప్రాణేశ్వర, శరణార్థిని రక్షించుటే పరమధర్మమైన, ధర్మమునికే విజయమైన. అష్టదిక్కులు, సూర్యచంద్రులు, పంచభూతములు పరమేశ్వరుడు మీ అందుండి మీకు అపజయము కలగకుండా రక్షింతురుగాక. నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, సూచన.
అర్జున, నీ శర కౌశలం కాదు, ఇదే సమ్మోహనాస్త్రం. కాచుకో. అర్జున దేవా, అర్జునుడు మూర్ఛిల్లినాడు. అవును, మూర్ఛిల్లినాడు. మహానుభావులారు, మీకింతటి ఆపదను తెచ్చిపెట్టిన పాపాత్ముడిని ఇంకా నేను జీవించి ఎందులకు? ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకునేదను. ఓరి గంధర్వ, ఇక నీవు లేవు. కృష్ణ, నేను జీవించియే ఉన్నాను. ఇంకా ఈ శక్తియే నా ప్రతిజ్ఞను కాపాడుగాక. ఆశ్చర్యం, ఆశ్చర్యం! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా? ఏమి ఈ అశరీర వాడి? కృష్ణ, నీ దయకు నేను పాత్రుడను కాను. ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒకటయ్యా, భరించలేదు. ఇంక నేనెందుకు? మహావీర, నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా? ముందు నన్ను సంహరించండి. ఓరి గంధర్వ, ఇదే నిన్ను సంహరించదను. నారాయణ 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 భగవన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ, శంభో మహాదేవ, నమో నమః. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవా. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకునేదాలవు. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శిరము ఖండించి వైచెదను. అయిన కృష్ణ, చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జాజ్వల్యమాన కీలికా భీలమై కాలకంఠర ఫలలోచన సదృశమైన పాశుపదార్థముచే నీ చక్రమునిచే వ్రక్కలు చేయగలదు. శాంతింపుడు, శాంతింపుడు, కృష్ణార్జునులారా శాంతింపుడు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ప్రళయం సంభవించుతున్నది. శాంతింపుడు, శాంతింపుడు. ఈశ్వరాజ్యం. శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను.
మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బాబా ధన్యుడు. దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా, గయుడు బ్రతికిపోయినట్టేగా. శ్రీకృష్ణ ప్రభో శరణు శరణు. తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను. గంధర్వ దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు.